దేవుని ఒక సాక్ష్యాన్ని విందాం. అందరికీ షాలో. మేము వరంగల్ నుండి వచ్చిన మా చిన్ని సాక్ష్యాన్ని వినండి. దేవుని నామానికి స్తోత్రాలు. మీరు కూడా వచ్చినాం. వారికి హృదయపూర్వక వందనాలు పాస్టర్ అన్నయ్య కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మాది వరంగల్. నాకేమో సంవత్సరం అయింది. గర్భసంచి తీసేసారు ఇద్దరు, ఒక బాబు పాప. తర్వాత మళ్ళా 2 ట్యూబ్లో 2 గడ్డలు అయినాయని డాక్టర్ చెప్పారు. అక్కడ నొప్పి లేస్తా అంటే ఎందుకు నొప్పి లేస్తుందో అని హాస్పిటల్ వెళ్తే స్కానింగ్ తీపియండి అని చెప్పారు వాళ్ళు. స్కానింగ్ తీపించినప్పుడు ఇక ఆపరేషన్ చేయాలి అని చెప్పారు వాళ్ళు. ఇక ఇప్పటికే 4 ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అంటే భయం వేస్తుందని ప్రార్థించుకున్నాను. ఇక సోమవారం వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి, ఎట్లయినా ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారు. తర్వాత ఏమో మా మరిది గారికి ఫోన్ చేశాం. ఆయన కూడా హాస్పిటల్లో పనిచేస్తాడు కదా, ఒకసారి తెలుసుకుందాం, ఆయనకి కూడా తెలిసి ఉంటుంది కదా అని ఫోన్ చేస్తే ఇక ఎంతలో పాస్టర్ అన్నయ్య వరంగల్కి వచ్చాడు. మా మరిది గారు వాళ్ళ నాన్నకు యాక్సిడెంట్ అయింది. అయితే ఆయనకు చూడడానికి వచ్చారు. మాకు తెలియదు అన్నయ్య అంటే. ఇక వాళ్ళు నీకు ఇక ఒకసారి రండి, ఇక హైదరాబాద్ నుంచి పాస్టర్ వచ్చిండు, మీ మీద ప్రేయర్ చేస్తారు ఒకసారి అంటే ఇక అన్నయ్య దగ్గరికి వెళ్ళే వరకు 12 అయింది ఇక రాత్రి. ఇక పోయి అన్నయ్యకు ఇక నీకు విశ్వాసం ఉందా అని అన్నయ్య చెప్పాడు నాకు. అవును ఉందని నేను చెప్పాను. ఇక నా మీద ఇక ప్రార్థన చేసిండు అన్నయ్య. ప్రార్థించగానే ఇక 2 రోజుల తర్వాత స్కానింగ్ తీపించుకొని నార్మల్ రిపోర్ట్ వచ్చాను చెప్పిండు అన్నయ్య. ఇక 2 రోజుల తర్వాత నేను ఫస్ట్ తీపించుకున్న స్కానింగ్లో గడ్డలు ఉన్నాయి. ఇక 2 రోజుల తర్వాత స్కానింగ్ తీపిస్తే ఇక ఆపరేషన్ లేదని డాక్టర్ చెప్పింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు గురించి. ఆమేన్ ఆమేన్. Big claps to the Lord. Hallelujah. సో వాళ్ళ సాక్ష్యం చెప్పడానికి 200 కిలోమీటర్ దూరం నుంచి వచ్చారు. సో దాట్స్ ద ఫెయిత్. అది నిజమైన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని బట్టి తనకి దేవుడు కార్యం జరిగించాడు. ఒకే ప్రేయర్లో మరి ఆ ఆపరేషన్ కావాలి. ఆపరేషన్ అంటే మీ అందరికీ తెలుసు అది ఎంత భయంకరమైన ఒక ఇన్సిడెంట్ అనేది. బట్ ఆపరేషన్ అంతా కూడా క్యాన్సల్ చేసి ఏవైతే ఆ లంప్స్ ఆ గడ్డలు ఉన్నాయో అదంతా ఒకే ప్రార్థన ద్వారా ఆ గడ్డలన్నీ కూడా డిసపియర్ దేవుడు చేశాడండి. హౌ దిస్ కెన్ వి కెన్ ఎక్స్ప్లోర్. ఇది కదా దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యాలు. హల్లెలూయా హల్లెలూయా. ఒక విషయం చెప్తాను చూడండి. వాళ్ళు మేము డాడీ బాగాలేకపోతే వెళ్ళినాం యాక్చువల్గా. సో అక్కడ 12:30 అవుతుంది యాక్చువల్గా. 12:30 ప్రాంతంలో వాళ్ళు వస్తా అన్నారు రాత్రి. ఓకే రెస్ట్ లేదా అంటే మాకు ఇదే ఉండదు. సో అప్పుడు ఫోన్ చేసి మేము నైట్ వస్తున్నాం బ్రదర్ మరి అని అంటే, పర్వాలేదు అన్నానా వద్దనన్నానా? పర్వాలేదు అన్నా. సో లెట్ దెమ్ కమ్ బికాస్ నైటా డేనా అని మాకు రోజు ఆ రోజులతోని సీజన్స్తోని పని లేదండి. వి ఆర్ ఓన్లీ మ్యాటర్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుతో మాత్రమే మనకి పని ఉంది. హల్లెలూయా. 12:30కు వచ్చారు. 12:30కు వస్తే అప్పుడు రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో కూడా అదంతా పక్కన పెట్టేసి సో దేవునిని ఒక శక్తి ద్వారా ప్రార్థిస్తే ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆమెను స్వస్థపరిచాడండి. హల్లెలూయా. ఏ ప్రాబ్లం లేకుండా ఈరోజు మన ముందు సజీవంగా ఆమెను దేవుడు నిలబెట్టాడంటే ఇట్ ఈస్ ఓన్లీ గ్లోరీ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. చెప్పాలి కూడా. హల్లెలూయా హల్లెలూయా. మీకు డాక్టర్స్ ఇంకా ఆపరేషన్ ఏం లేదని అన్నారు. వావ్ వండర్ఫుల్ టెస్టిమనీ. ఎంతమందికి గింగురమని ఎలా ఉంది సాక్ష్యం? హల్లెలూయా హల్లెలూయా. సో వరంగల్ నుంచి సాక్ష్యం చెప్పడానికి వచ్చేదంటే దట్స్ ఎ గ్రేట్ ఫెయిత్. అలాంటి విశ్వాసం ఇంకా అనేక ప్రాంతంలో దేవుడు వెదజల్లుతున్నాడు కనుక అనేకమైన కార్యాలు దేవుడు వెదజల్లుతున్నాడు. ఆమె కోసం ఎన్నో ప్రార్థనలు ఏం కాదు, దేవుని కృప ఆమె మీద ఉంది కాబట్టి ఒకే ప్రార్థనలో అంత సెటిల్ చేశాడు దేవుడు. సో దట్స్ ద పవర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా.